ప్రియులారా, దేవుని యొక్క కొంచెం వాల్యూమ్ పెంచుతాం, నాకు సరిగా లేదు. మనం 27వ అధ్యాయం ఆరంభంలో పౌలు యొక్క ఆ సేవా విషయంలో శ్రేష్టమైన విషయాన్ని మనం గమనించాం. మనం చదివిన విషయంలో పౌలు అక్కడి వారిని ఏ విధంగా నడిపించాడో, నడిపించడానికి గల కారణం అనగా శతాధిపతి యూలి పౌలును తన స్నేహితులను దర్శించడానికి అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతిని తీసుకుని వెళ్ళి ఆయన స్నేహితులను దర్శించి మరలా తిరిగి శతాధిపతి దగ్గరకు ఓడలోనికి వచ్చాడు. ఎందుకు పౌలును వెళ్ళనిచ్చాడు అంటే పౌలులో ఉన్న నమ్మకత్వం. ఆ విషయాన్ని దైవ గ్రంథంలో మనం చూచాం. మన సేవ అభివృద్ధి చెందాలి అంటే మనం సరిగా ఉండాలి. అందువల్ల మన దగ్గరకు వచ్చే ప్రజలు, రాని వాళ్ళు కూడా మనలో నమ్మకత్వం చూస్తేనే ప్రభువులో బలపడతారు. అవిశ్వాసులు కూడా రక్షించబడ్డానికి అవకాశం ఉంది. కనుక దేవుని వాక్యం కొరకు నమ్మకంగా, ప్రభువు కొరకు నమ్మకంగా ఉండి పని చేయాలి. తరువాత మనం చదువుతూ ముగింపులోకి వెళ్లే లోపల అనేకమైన శ్రేష్టమైన లక్షణాలు పౌలు సువార్త సేవలో మనం గమనిస్తాం. ఇప్పుడు 9వ వచనం చదివాము చూడండి. ఏం జరుగుతోంది? చాలా కష్టమైన తరువాత, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట, అపాయాల్లో కూడా ప్రయాణం అపాయకరం. మనకి ప్రభు కృప వల్ల కొన్ని పరిస్థితుల్లో సేవ కొంచెం బాగుంది. హైదరాబాద్ దగ్గర ప్రారంభం చేస్తే వీళ్ళు చక్కగా ఆటోల మీద రావచ్చు, ఆటో మీద వెళ్ళొచ్చు, బాగుంది. కొన్ని సందర్భాల్లో అవి కూడా దొరకవు కొన్ని గ్రామాల్లో. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు భూటాన్ అని. నేపాల్లో నేను చదువుకున్నాను. అక్కడ సువార్తని, కరపత్రికని ఇది అక్కడ కుదరదు. ఇప్పుడు పరిస్థితి ఎలా అవుగో కానీ 40 ఏళ్ల క్రితం నేను అక్కడ చదివాను. మత స్వాతంత్ర్యం అనేది అక్కడ లేదు. అవి కష్టమైన పరిస్థితులు. సేవకు వెళ్ళడం కానీ ఒక ఉండి నేపాల్ చర్చికి ఒక దానికి తీసుకెళ్లారు అక్కడ మమ్మల్ని. మేము చదువుకునే రోజుల్లో క్రిస్మస్ రోజు పరీక్ష రాశాను. పరీక్ష రాయనంటే కుదరదు. ఎందువల్ల అంటే వాళ్ళకి మన క్యాలెండర్ తెలియదు. కనుక సేవ రకరకాలైన త్యాగాలతో కూడింది. కష్టపడాలి మనం. అది శ్రమతో కూడింది, తేలిగ్గా అయ్యేది కాదు. ఇప్పుడు మన మధ్యలో కూడా కష్టమైన పరిస్థితులే. నేను ఒక గ్రామంలో పనిచేశాను, గవర్నమెంట్లో. ఆ గ్రామానికి వెళ్ళాలంటే 5 మైళ్ళు నడిచి వెళ్ళాలి. అక్కడి నుంచి బయటపడాలంటే 5 మైళ్ళు నడిచి రావాలి. కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. సేవ ప్రారంభించిన దినాల్లో ఏ గ్రామానికి వెళ్ళాలన్నా సరిగ్గా రోడ్డు ఉండేది కాదు. మా నాన్నగారు సేవ చేసినప్పుడు మా ఊరు ప్రక్కన 2 కిలోమీటర్లో ఒక సంఘం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఈయన కనీసం పడవ మీద 50 కిలోమీటర్లు వెళ్ళి ఈ 2 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఊరికి వచ్చేవాడు. నేను వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళేవాడిని. అప్పుడేమో పడవే, ఇప్పుడేమో నడక 2. ఇప్పుడు పడవ తీసేశారు, నడక వచ్చింది. రోడ్డు వేశారు. అది ఎలా ఉంటుందంటే చాలా కష్టమైన రోడ్డు, మట్టి రోడ్డు. ఒకరోజు ఎండిపోయింది, వర్షం వచ్చి వారం అయింది, రోడ్డు ఎండింది. అద్దె సైకిళ్ళు తీసుకున్నాం. అప్పుడు సొంత సైకిళ్ళు లేవు. అద్దె సైకిళ్ళు తీసుకుని వెళుతూ ఉంటే తిరిగి వచ్చేప్పుడు అంతా చీకటిగా ఉంది, రోడ్డు సరిలేదు. జారి పడ్డాం. అరే పాపం, అయ్యగారు పడ్డాడేమో అన్నారు వెనకాల వాళ్ళు. ఎక్కడున్నాడో చూడండి అన్నాడు. నేనే ముందు పడ్డా. దారి తెలియక మరి ఏం చేస్తాం, నా మీద ఒకరిద్దరు పడ్డారు. ముందు పడింది ఎవరు అంటున్నాడు, అయ్యగారే అన్నా. ఇప్పుడు లేపండి.
ఇవన్నీ సువార్త సేవలో మనకు ఎదురయ్యే అనుభవాలు కొన్ని సందర్భాల్లో కన్నీటిని తీసుకొని వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని కలుగు చేస్తాయి. కనుక వీటన్నిటి అనుభవాల్లో నుండి మనం వెళ్ళడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. మన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాడా? ఆయన ఏసీ రూములో ఉంటాడు, నేల మీద పడేది మనమే. ప్రభువు కొరకు ఇన్ని శ్రమలు బాధలు అనుభవించడానికి ప్రభు మనకి సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనం వెళ్ళాలి. కానీ నాకు సైకిల్ లేదు, స్కూటర్ లేదు, విమానం లేదు అనకూడదు. మీ అందరికి ఇచ్చే తలా ఒక హెలికాప్టర్ తీసుకెళ్ళరు కాదనేది ఎవరండి? అందువల్ల మనకేది అవసరమో ప్రభు సమయానికి ఇస్తూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఉండి, నాకు మొదట్లో ఒక చోట సువార్త సేవకి వెళ్ళాను. నేను గమనించింది ఏమిటంటే, నేను అప్పుడు కాలేజీలో పనిచేస్తున్నాను. అక్కడ మీటింగ్లు పెట్టిన ఆయనకి ఒకే ఒక చొక్కా ఉంది. పగల మీటింగ్ పెడుతున్నాడు, రాత్రి ఉతికేయి అంటున్నాడు భార్యని. ఆ ఉతికేస్తే రాత్రి అంతా ఎండిన తర్వాత పొద్దున వేసుకుంటున్నాడు. అరే రే పాపం చాలా కష్టంలో ఉన్నాడు సేవకుడని నేను ఇద్దామంటే నాకు 2 ఉన్నాయి. నేను కాలేజీకి వెళ్ళాలి. సరే, అయినా నాకు జీతం వచ్చినప్పుడు మిగులుతుందా లేదో కుట్టించుకున్నా. సువార్త సేవలో ఎంత డబ్బు అయినా అయిపోతుందండి. సేవ కొరకు ఖర్చు పెడితే మిగలదు. నా అనుభవం మీద నేను చెబుతున్నాను. 40 సంవత్సరాల్లో కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు సేవకు వచ్చినప్పుడు ఏమయ్యో జేబు 2 డబ్బులు ఉన్నాయి. చూసినోడల్లా మీ పోటోడు ₹1 జేబులో పెడుతున్నాడు. అయితే ఎవరు పెడతారా అని రూపాయలు చూడను నేను, కానీ వస్తానే ఉన్నాయి మొత్తానికి. లెక్చరర్గా ఉన్నప్పుడు వీడి దగ్గర బాగుంటాయని ఎవడు ఇచ్చేవాడు కాదు. కనుక ఉద్యోగస్తులు ఒక రకంగా దరిద్రులే. అందువల్ల దేవుని యొక్క ప్రభు యొక్క పనిలో మనం అలా ముందుకు సాగుతూ ఉంటే దేవుడు ఒక రకంగా మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఆయన సహాయం, సహవాసం, దేవుని సన్నిధి మనకి ఆశీర్వాదాన్ని కలుగు చేసేది. అందువల్ల దైవ గ్రంథంలో మనం చదివే ఈ విషయాలు మనకెంతో ఆశీర్వాదాన్ని, భక్తుల యొక్క జీవిత చరిత్ర, వారి ఆత్మ సంబంధమైన అనుభవం మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. సరే, నేను ఆ సేవకుడిని చూశాను. నా షర్ట్ తీసుకోవయ్యా, అదే అయింది కూడా సైజు. ఈ షర్ట్ తీసుకో అని అంటే వద్దంటాడు. అందువల్ల ఇంట్లో నెమ్మదిగా నాకు ఇచ్చిన రూములో తగిలించి బస్ స్టాండ్కి వచ్చాను. 3 రోజులు అక్కడున్నాను. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సమస్య. ఎందుకంటే నేను ఉతుక్కోవాలి. ఇప్పుడు నాకు ఉతికేవాడేవాడు లేడు. ఇక నేను ఉతుక్కుని పొద్దున్న కాలేజీకి వెళ్ళాలి. ఎండకపోతే ఆరకపోతే నా పని ఉంటుంది. చల్లదనం అసలు నాకు గిట్టదు. అందుకని సరే, అయినా ధైర్యం చేశాను, దేవుడే చూసుకుంటాడులే. బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఆ సోదరుడితో చెప్పాను, నీ కొరకు ఒక షర్ట్ అక్కడ తగిలించాను. నేను మర్చిపోయానని పొరపాటుగా మళ్ళీ నువ్వు వచ్చి నాకు ఇస్తా రావడానికి వస్తావు, రావద్దు. నీకు తిరిగి వెళ్ళడానికి ఛార్జీలు ఉండవు నా దగ్గర. నా పరిస్థితి కష్టమే. లెక్చరర్గా సంపాదిస్తున్న కుండలు డిమికిలు కొడతాయి, నీకు తెలుసు. నేను స్థలాలు, పొలాలు, ఇళ్ళు, ప్లాట్లు, గేట్లు ఏం కొన్నా, ఏమైనా ఉంటే అక్కడే. కనుక నాయన ఆ చొక్కా పంపించబాకు, నువ్వే వేసుకోమన్నాను. అయ్యో ఎందుకన్నాడు, కానీ మరి లేవుగా, మీకు పైకి డాబు ఎందుకు? మా సోదరుడు కాబట్టి నేను ఉన్న విషయం చెప్పేసానులేండి. సరే, నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళి రేపు ఎట్లా ఉతకాలని సబ్బు తెప్పిద్దామని అనుకుంటున్నాను. కొనుక్కుని వెళదామా, ఏం చేయాలి అనుకుంటూ వెళుతునేసరికి ఇంట్లోకి వెళ్ళాను. ఎవరో ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు ఎవరో ఉన్నారు. ఏమండి అయ్యగారు, మీకు ఇది ఒక పార్సల్ వచ్చిందండి. ఎవరు ఇచ్చారమ్మా అన్నారు. మీ బావగారు అరేబియాలో పనిచేస్తున్నారు, మిమ్మల్ని చూడటానికి వచ్చారు. మీరు కోటాలకు వెళ్ళి 3 రోజుల వరకు రారన్నారు, అందువల్ల మీకు ఇవ్వమని ఇచ్చారండి అంది.
అరేబియా నుంచి వచ్చాడు బావగారంటే ఏదో ఉంటుందని చూస్తే కొత్తవి 2 చొక్కాలు 2 ప్యాంట్లు ఉన్నాయి. ఆహా, ఇది కూడా ఇచ్చేసేస్తే కొత్తవి దొరికేది కదా, మరి వేసుకోవడానికి లేదు. ఒకటిస్తే 2 వచ్చినాయి, 2 ఇస్తే అబ్బా ఛాన్స్ పోగొట్టుకున్నాను నేను. అందువల్ల ప్రభువుకిచ్చి ఆశీర్వాదించబడిన వారే కానీ నష్టంలోకి వచ్చిన వారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు నా దగ్గరికి, బ్రదరు నాకు పాపం ఇచ్చావు, నీవెత్తున్నావు అన్నాడు. నేను షావుకారు చూడవయ్యా, మేడ్ ఇన్ అరేబియా, చైనా, జపాన్, నీది ఇక్కడనే దరిద్రం. బాంబే గింబే ఇక్కడ ఎవడో చేసి ఉంటాడు, హైదరాబాద్ అన్నీ చేస్తారు, ఇచ్చాకి డూప్లికేట్. దేవుని సేవ చేసేవానికి ప్రభు దీవెన ఇస్తాడు. అన్ని సందర్భాల్లో రాకపోయినా దీనస్థితిలో నుండి ఎరుగుదును, అరేబియా బట్టలు వేసుకోవటం ఎరుగుదును, తిండి లేకుండా ఉండటం ఎరుగుదును, దమ్ బిర్యానీ తెలుసును. అన్ని ప్రభు ఆయన బిడ్డల్ని అనేకమైన అనుభవాల్లో నుంచి నడిపిస్తాడు. అందువల్ల దేవునికి మనం స్తోత్రం. అది ఇక్కడ పౌలు జీవితం అలాగే ఉంది. ఓడలో వెళుతుంటే నలుమూలల కొట్టి అలలు భయంకరమైన తుఫానులో పగిలిపోతుందనుకున్నారు. ఓడ ఒక నేరస్తుడుగా బంధించబడి గొలుసుల్లో బంధించబడ్డాడు. ఉదయం మనం ధ్యానం చేసినట్టుగా 276 మందిని ఉన్న ఓడ ఎంత పెద్దది. ఆ ఓడలో ఉంటూ ఇప్పుడు పౌలు వారిని హెచ్చరించి దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. చూడండి ఎలా నడిపించాడు. చదువుతారా 9. అపాయకరమై ఉండేను. 276 మందిలో సలహా ఇచ్చేవాడు ఎవరు లేడా? ఉన్నారు. ఓ చెత్తవాగుడు వాగేవాళ్ళు ఉండరా? 10 మందికి ఒకడిని వేసుకోండి. 10 మందికి ఒకడంటే 200కి ఎంతమంది? 20 మంది. 76కి ఒక 15, 25 వేసుకొని 30 మంది అన్న ఉంటారు పిచ్చి వాగుడు వాగేవాళ్ళు. ఎందుకు మాట్లాడలా? ఆ ఉరుములు పెడపడమంటే గీడు పని అయిపోయింది. కనుక ఈ నానా ప్రపంచం ఎదుర్కొనే ఈ బీభత్సంలో మనమే మాట్లాడాలి. లోకానికి లేదు, ఇక నిరీక్షణ లేదు, మనకే నిరీక్షణ ఉంది. మాట్లాడవలసింది మాట మందే. ఏమని? లోక రక్షకుడు ఉన్నాడు, ఆయనను గురించి మనం బోధించాలి. మీరు ఎదురికి సత్తారు మాకు తెలుసు, నిజంగా మాట అనబాకండి. వాళ్ళని కష్టపెట్టి బాధ పెట్టి కత్తులతో పొడిచిన మాటలంటే మన మీద విసురుతారు. ఇక తప్పు చేసి మనం శిక్ష తెచ్చుకోకూడదు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన కొత్తవాడు అనుభవం ఉన్నవాడు. చెప్పండి, మా ప్రాంతంలో మహిషమేదో దేవాలయం ఉంది, స్వార్థ చెప్పన్నా అన్నాం. మీ మహిషం ఏం చేస్తుందని లేచాను. వారిని ఆయన తన్నులు తింటానికి మొదటి ప్రసంగం బాబు, ఇక నువ్వు ఆపిక వాళ్ళని విమర్శించొద్దు, పక్కకు తీసుకొచ్చి చెప్పా. ఇప్పటి నుండి బతికినంత కాలం గుర్తు పెట్టుకో, వాళ్ళ పేర్లు తేవద్దు, బహిరంగంగా వద్దు, లోపలేదన్నా చెప్పుకుంటే చెప్పుకో, వాళ్ళ పేర్లు చెప్పొద్దు. ఎందుకంటే విగ్రహము వట్టిదన్నాడు పౌలు. వాళ్ళు ఎందుకు తేవారా? సిలువ వేయబడిన క్రీస్తుల గురించి చెప్పు అంతే. చాలిక నీకేం చేతరా పోతే యేసు మన పాపాల కొరకు చచ్చాడు, నమ్మితే లేపలేదని వదిలేసి. అది చూసారా, అనుభవం లేని పరిస్థితులు. కానీ పౌలు చెబుతున్నాడు, అనుభవంతో చెబుతున్నాడు. వీళ్ళందరూ నోరు మూతపడిపోయింది. 275 మంది ఏం మాట్లాడలే. పౌలుతో ఉన్న వారు నిరీక్షణతో ఉన్నారు. వారు చక్కగా మాట్లాడగలరు, కానీ వారు మాట్లాడలే. ఏమైపోతాం అని భయం ఉండదా? మీరేమంటారు? ఓడ ఇటు తిరుగుతుంటే ఏమవుద్ది? గోదావరి జిల్లాలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుండి తూర్పు గోదావరి ప్రాంతానికి వెళుతూ ఉంటే ఈ కృష్ణ గోదావరి నదులు అక్కడ కలుస్తాయి. అక్కడ పడవలో వెళ్ళటం అంటే ప్రమాదం. స్థానికులకు ఏమి లేదు, హాయి కూర్చుంటారు. ఒకరోజు అవతల మన సంఘాలు ఉన్నాయి, కోటిపల్లి, ఆ ప్రదేశాలు. వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను మొదటిసారి. అదే
ఆ నది ఒడ్డుకెళ్ళాను. ఈ తాడి చెట్టు తీసి దాని లోపల తీసేది అందులో పడేసినట్టు అంత చిన్న డింగి ఏదో అంటారట, చిన్నది, చాలా చిన్నది. నాకు అనుమానం వచ్చింది, ఇది అవతలకి వెళ్తుందా అని. మొట్టమొదటి సమయం, అయ్యా ఇది అవతలకి వెళ్తుందా అన్నాను. అయ్యో వస్తున్నారండి జనం అన్నాడు ఆయన. ఇందులోనా అన్నాను. ఇంకా ఎక్కువ అనుమానిస్తే నన్ను పిచ్చోడు అంటాడని, ఈ పెద్ద పడవలు ఎప్పుడు వెళ్తాయి అన్నాడు. 10 అవ్వాలండి అన్నాడు. 10 అంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలి, మీటింగ్ సమయం. దేవాయకు నువ్వే ఉన్నావు. ఏమిటో నాకు చాలా భయం, ఈత రాదు నాకు అందులో, అప్పుడు రాదు ఇప్పుడు రాదు. ఇది ఒక పెద్ద సమస్య. దైవ సేవకులకి సైకిల్ రావాలి, ఈత రావాలి, బండి నడపడం రావాలి, తింటాం కూడా రావాలి. ఎందుకంటే నేను తినకూడదండి. వెళ్తుంటే వచ్చే తిక్కేమిటంటే నా పక్కన మా చిన్నాన్నగారు, మా పిన్ని, మా అన్నయ్య ఉన్నారు. ఎందుకు మేము ఆ ప్రాంతాలు చూస్తామంటే రమ్మన్నారు. అందులో నాకు అనుమానంలో దడగా ఉంది. పక్కన కూర్చోబెట్టుకున్నాను. మా పిన్ని, మా చిన్న ఆయన పక్కనే కూర్చున్నాడు, మా అన్నయ్య ఇటు కూర్చున్నాడు. పడవ ఒడ్డు మీదే, లోపల కాదు. అది ఇట్టంటుంది, ఏవా ఏవా నీవే. అటు వెళ్ళినప్పుడు కొంచెం బాగుంది, కానీ చాలా భయంగా ఉంది. ఇటు వచ్చినప్పుడు మా పిన్ని, నాయన అయ్యా నా భయం నేనెవరికి చెప్పుకోను. మా బాబాయ్ మంచి బోధకుడు, ప్రసంగికుడు. ఈయనంటున్నాడు, ఏమమ్మా జలముల లోపడి వెళ్ళినప్పుడు అది అదిరిగినప్పుడు అర్థమైందా మీకు? పడవ ప్రయాణం వంటిది. పడవ చెల్లినప్పుడు ధైర్యంగా ఉంది. ఏమమ్మా జలములలో పడి వెళ్ళినప్పుడు నేను అన్నాడు. ఇటు వచ్చింది. ఈ నోట్లో మాట ఆగిపోయిందని అయ్యా అంటుంది. నాకు అసలు మాట్లాడట్లా. ఆ పడవ నడిపే వాడు సంతోషంగా నడుస్తున్నాడు. నా పక్కన మా అన్నయ్య ఎట్టున్నాడు అని చూస్తున్నా. అప్పుడే తెల్లవారుతుంది. ఏ రా అన్న, గుడ్లు ఎంత బయట పెట్టాడు. వీడున్నాడా పోయాడా అన్నయ్య? మామూలు పడవే ఎంత అయితే అసలు అంత బ్రహ్మాండమైన భయంకరమైన తుఫాను వస్తే లోపల వాళ్ళు ఎట్లుంటారు మీరు చెప్పండి. ఎంత హీరో అయినా ఆయన నోరు పెద్ద జీరో అయిపోయాడు. 275 మందిలో ఎవరికి ఈ లోకస్తులకు మాటలు వస్తాయనే వీళ్ళందరూ టీవీలో వాగేవాడు, ఊరికి తెచ్చవాగుడు భయాన్ని లోపల పెట్టుకుని కొట్టు కొట్టు ఉంటాడు. నిజంగా అది వస్తే దండం పెడతాడు. ఇది వీళ్ళ పరిస్థితి అంతా. లోకస్తులకి నిజంగా ధైర్యం లేదు, ధైర్యాన్ని కోల్పోయారు. ప్రపంచాన్ని నడిపించే ధైర్యం రాజకీయ నాయకులకు లేదు. అలాంటి సమయంలో పౌలు లేచాడు. ఏమంటున్నాడు? అయ్యలారా 10 నాయన 10 అయ్యలారా మాత్రమే కాక హానియు నాకు తోచుచున్నది. చాలా ప్రమాదంలో ఉన్నాం. లోకాన్ని హెచ్చరించవలసిన పద్ధతి ఇది. మంది నీ జీవిత యాత్ర ప్రమాదం, నీ వెళ్ళే పద్ధతి ప్రమాదం. అద్దరికి నీవు చేరుకోలేవు పరలోకానికి. బహుగా ప్రమాదములో ఉన్నావని నాకు తోచుచున్నది అన్నాడు. ఎందుకన్నాడు పౌలు? నాకు తోచుచున్నదని ఎందుకన్నాడంటే అనుభవం ఉంది ఆయనకి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11:25 చదవండి దయచేసి. ఒకసారి రాళ్లతో కొట్టబడి ముమ్మారు ఇలాంటి ప్రమాదాలు వచ్చాయి. ఇంకా భయంకరమైన ప్రమాదం వచ్చి ఓడ బద్దలైపోయింది. ఈ అనుభవం ఉంది కనుక మనం దేవుని సన్నిధిలో ఏది చెప్పినా అనుభవపూర్వకంగా మనం చెప్పాలి. అనుభవాన్ని
ప్రభు ఈ పరిస్థితుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఎలాగూ నడిపించాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నడిపింపు గొప్పది, ఎంత భయంకరమైన పరిస్థితి కనుక అనుభవం. దేవుని నడిపింపు నెరిగిన వాడు పౌలు. ఇందాకేమో నమ్మకమైన వాడు, ఇప్పుడేమో దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు. ఇంత భయంకరమైన పెను తుఫాను గండం వచ్చి చావడానికి సిద్ధమైనా సరే ఆయన దేవుని నడిపింపును తీసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా మీకు గుర్తు? ఎందుకంటే ఈయన్ని ఒకసారి 26వ అధ్యాయం చూడండి. 26 చివరి వచనం అయ్యా. 27వ అధ్యాయం పైనే ఉందా వచనం? అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్తాను నేను అక్కడికి. సీజర్కు సువార్త చెప్పాలి. కైసర్ అంటే ఎలా అంటాడు తెలుసా? ఆయన ముందు గడగడ వణుకుతూ నిలబడాలి. ఏ అనుమానం వచ్చినా తీసేస్తాడు తల. ఆయన ముందు ఈ సువార్త చెప్పి ప్రజలందరికీ చెప్పాడు. ఇప్పుడు సీజర్ కైసర్ ముందు చెప్పుకుంటాను. దేవుని వాక్యాన్ని అక్కడ కూడా రోమ్ నగరంలో బోధించాలి. రాజకీయ మహారాజకీయానికి కేంద్రం అక్కడ కూడా ఆయన నిరీక్షణ అది. కనుక నా నిరీక్షణ ప్రభు వ్యర్థం చేయదు. అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు అలా ఉంది. తప్పకుండా వెళతాను. మరి ఇప్పుడు ఓడ మునిగేటట్టు ఉంది, బద్దమయ్యేటట్టు ఉంది. దేవుడు కాపాడుతాడు. నిరీక్షణ దేవుని బిడ్డల్లో ఉండవలసింది. కొందరైతే నిరీక్షణ కోల్పోయి జీవిస్తారు, కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. రోము నగరానికి వెళ్తాను, ప్రభు నన్ను తీసుకుని వెళ్తాడు. అక్కడ మహాచక్రవర్తి ఎదుట నిలవబెడితే ఈ బంధకాలు నేనేం తప్పు చేయలేదండి, యేసుని గురించి ప్రకటించానని ఎలా అక్కడ సువార్త చెప్పబోతున్నాడు. కానీ మనస్సంతా అక్కడే ఉంది. హృదయంలో కొన్ని అభిప్రాయాలు మనకుంటాయి. ప్రభు సేవ నిమిత్తం సమర్పించుకోవాలని, ఇల్లు కావాలని, ప్రార్థన చేయాలని, కుటుంబం ఆశీర్వదించబడాలని, ఈ గ్రామాల్లో సేవ చేయాలని ఆశ ఉంటుంది. ప్రార్థన చేయండి. ప్రభు ద్వారం తెరిచి మన హృదయాల్లో ఉన్న అభిలాషను నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని నడిపింపు ప్రకారంగా చెబుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి కనుక పరిశుద్ధాత్మ నడిపింపు గట్టిగా ఉంది ఆయనకి. చూడండి, ఒక మాట చదువుదాం. తరువాత అది దేవుడు ధ్రువపరుస్తున్నాడు. 27వ అధ్యాయం 24వ వచనం. 23, 24 చదువు నాయన. ఎవరి వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని చూత గడిచిన రాత్రి నా యొక్క నిలిచి పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవమని. ఆయన హృదయంలో ఉన్న అభిలాషను సీజన్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. మహాచక్రవర్తి దగ్గరికి. అంత ధైర్యం వెళ్ళగలిగిన వారు మరొకరు లేరు. నీవు కైసరు ఎదుటికి వెళ్ళాలంటే ఆ నిరీక్షణ ఉంది. దేవుడు దానికి ముద్ర వేశాడు. కనుక నిరీక్షించడం తప్పు కాదు, నిరీక్షణ అవసరం. 10 గ్రామాల్లో సువార్త సేవ చేద్దాం, అవసరం. జరిగించండి, ప్రభు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుని ఆత్మ ప్రకారంగా దైవ నడిపింపుతో ఏదైనా చెబుతున్నాడు. అందువల్ల ఎక్కువ ప్రార్థన చేసి దేవుని నడిపింపు మనం పొందాలి. మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలు సందర్భం చెబుతాను. ముందుగా ఎలియాజరు పెళ్లి కుమార్తె కొరకు వెళ్ళాడు. పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. ఇస్సాకు రిబ్కా కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతా సిద్ధమైపోయింది. ఆ తర్వాత అక్కడ వారితో ఎలియాజరు చెప్పిన మాట చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 26, 27 వచనాలు దయచేసి చదవండి. ఆమె మా యొక్క చాలా గట్టియు వేతయు రాత్రి బస చేయటకు స్థలములు ఉన్నవనగా 26 ఆ మనుష్యుడు తల వంచి మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తుతింపబడుగాక. ఆయన నా యజమాని తన కృపను తన
ఎదురు చూపుటకు మానలేదు. నేను త్రోవలో ఉండగానే నా యజమానుని పనుల ఇంటికి నన్ను నడిపించాను. ఆయన నడిపించారు. యజమానుని త్రోవలో ఉండగానే ఆయన నన్ను నడిపించాడు. దేవుడు నడిపిస్తాడు. పౌలు నడిపించాడు. ఈ విషయమై నువ్వు చెప్పాలి. కనుక ఇలారా, ప్రమాదంలో ఉన్నావు, ఉన్న చోటే ఉందాం. ఈ ఓడను ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వద్దు. నీవెలా చెబుతున్నావని వాళ్ళు అడగలా. దేవుని మనస్సు కలిగి చెబుతున్నాననేవాడు కానీ ఒక్కడు కూడా అడగలా. నీవే విధంగా చెబుతున్నావయ్యా? కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని నడిపింపుతో ప్రభు ఆయన బిడ్డలను నడిపిస్తాడు. ఎలియాజరును నడిపించాడు. 73వ కీర్తన 23వ వచనం చూడండి. 73:23. నీ యొద్ద ఉన్నాను, నీ ఆలోచన చేత నడిపిస్తాడు. ప్రార్థనలో ఎక్కువగా దైవ సన్నిధిలో మనం ఉంటే, దేవుని మార్గంలో ఉంటే, ఆయన ఆలోచన దైవ గ్రంథంలో ఉంది. చక్కగా మనల్ని నడిపిస్తాడు. ఏమి జీవిత బాటలో తొందరపడి దైవ సేవకు వచ్చినందుకు విచారపడాల్సిన అవసరం లేదు. నడిపించేవాడున్నాడు, సహాయం చేసే ప్రభు ఉన్నాడు. ఇదే కొరింథీ పత్రికలో పౌలు రాశాడు దేవుని నడిపింపును గురించి. 2వ అధ్యాయం 2వ పత్రిక 14వ వచనం దయచేసి చూడండి. 2వ అధ్యాయం. ప్రతి స్థలమందు ఆయన కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుతున్న దేవుని ఎల్లప్పుడూ నడిపిస్తున్నాడు. ఒకసారే కాదు, ప్రభు అనుదినం మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ప్రభువుకు లోబడితే అపజయం ఉండదు. అది గుర్తుపెట్టుకుందాం. అపజయం అనేది లేకుండా ప్రభువు నడిపిస్తాడు. రోజు ప్రభువుతో మంచి సంబంధం కలిగి జీవిస్తే అపజయం ఉండదు. ప్రార్థనా సమయం ఎక్కువ సమయం ఉండాలి. వాక్యం చదువుకుంటూ. మనం కొన్నిసార్లు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి పరిగెత్తి ప్రార్థన చేయటానికి టైం ఉండదు మనకి. ఒక ఆయన తిని పడుకుంటున్నాడు నా దగ్గరకు వచ్చి, అన్నా ప్రార్థన చేయవే అన్నా. సిస్టర్ చేస్తుందిలే అన్నాడు. సిస్టర్ చేసే మాట వాస్తవమేలే. నీ జీవితంలో ప్రార్థన ఉండొద్దా? దేవుడు ఆయన మనస్సును నీకు అనుగ్రహిస్తాడు. దేవుని మనస్సు ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రార్థనలో ప్రభువు సహకరిస్తాడయ్యా. ఎంత అశ్రద్ధ చేస్తున్నావేమిటన్నా. చాలా సందర్భాల్లో ప్రార్థన దేవునితో సహవాసం, సత్సంబంధాన్ని మనం అశ్రద్ధ చేస్తాం. పౌలు ప్రభువు ఆయన చుట్టూ ఆవరించినట్టుగా కనిపిస్తుంది. భయంకరమైన తుఫాను ఓడ బద్దలైపోయేప్పుడు కూడా దేవుని ద్వారా నడిపించబడడం, అది పౌల్లో ఉన్న 2వ లక్షణం. అందరికీ చెబుతున్నాడు, వెళ్ళొద్దు, ఎక్కడి నుంచి వెళ్ళొద్దు అంటే. చూడండి 11వ వచనం. నువ్వు చెప్పేది ఎంత ఇవయ్యా. కొన్నిసార్లు మనం మంచి చెప్పినా కొందరు నమ్మరు. నేను అడుగుతాను, సిస్టర్లో నమ్ముతున్నారా మీరు చెప్పే మాటలన్నీ? కొన్నిసార్లు నమ్మరు. నమ్మేటట్టు ఉండాలి. నమ్మకం ఉండాలి. సంఘం నమ్మాలి, మన ఇంటి వారు నమ్మాలి. ఇక్కడ శతాధిపతి యూలి పౌలు చెప్పే ప్రతి మాట విశ్వసిస్తున్నాడు, కానీ ఎందుకో ఈ మాట నమ్మల. అతనితో పాటు కనుక అందరూ శక్యమైతే ఫెనిక్స్కు చేరి ఎక్కువ మంది అడిగేరారు. ఎటు? పౌలుకు వ్యతిరేకంగా సలహా ఇచ్చేవారు. దైవాత్మ నడిపింపునకు లోబడేవారు చాలా తక్కువ మంది. ఏం జరిగింది చూడండి. 20-21 వచనాలు చూడండి. ఏం జరిగింది? ఎవరి మాట గెలిచింది? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే మాట గెలిచిందా? మెజారిటీ మాట గెలిచిందా?
20-21. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది లోకస్తులకి. దేవుని నడిపింపు లేకపోతే మనమైనా అలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాం. సూర్యుడు కనపడలా, నక్షత్రం కనపడలా, పగలు లేదంత రాత్రి. ఇలాంటి భయంకరమైన అనుభవం. సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందు భయంకరం. ప్రాణాలతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఇన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రీస్తు నుండి బయలుదేరే ఉండవలసినది. అప్పుడు ఈ హాని నష్టములు కలగకపో. హాని కలిగేది కాదు, నష్టం కలిగేది. ఆ మాట ఇంటి అంత బాగుంది. అలా ఉండాలి మన సలహా, అలా ఉండాలి మనం నడిపింపు. దేవుని సంఘాన్ని నడిపేప్పుడు హాని నష్టం కలగకుండా నడిపించాలి. మనం అలా నడుచుకోవాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆత్మ ద్వారా నడిపించబడితే నీ ఆలోచన చేత నడిపించదవు. ఎంతవరకు? బ్రతికున్నంత కాలం. ఆ ఆలోచన, దేవుని ఆలోచన త్రోసివేశారు వాళ్ళు. అయ్యా నా మాట ఇంటి అంత బాగుండేది, ఈ ప్రమాదం, ఈ హాని, ఈ నష్టం. కనుక ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడకపోతే 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి హాని, రెండవది నష్టం. ఇవి కలగకుండా జాగ్రత్తగా మనం చూసుకుందాం. సంఘాలకు హాని కలుగుతుంది, మనకు కుటుంబాలకు కూడా హాని కలుగుతుంది. మన ఇష్టానుసారంగా వెళితే నష్టపోతాం. ప్రభు పనిలోనే జాగ్రత్తగా గడపాలి, కానీ హాని కలిగించుకునే పనులు ఏవీ చేయకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన కనిపించాడు నన్ను, అంకులు నూనె కొంటారా అన్నాడు. నూనె తెచ్చేవేమో అనుకున్నానన్నా. నూనె కాదు, నూనె అన్నాడు. అదేంటి అన్నాను. బ్రహ్మాండం ఉంటుంది అంకులు, అన్నిటికీ బాగా పనిచేస్తుంది. నిజమా? ఇది నువ్వు పట్టుకున్నావేమిటి అన్నాను. ఇదేదో తీసుకున్నానులే అన్నాడు. నువ్వు దైవ సేవకుడివా, నూనె సేవకుడివా? ఏంటి నీవు హాని చేసుకుంటున్నావయ్యా, నష్టాన్ని కలుగు చేస్తున్నా. చాలా హాని ఉంది, అది తప్పు. ముక్కుసూటిగా దేవుని సువార్త సేవలోనే ముందుకు సాగు. లోక సంబంధమైన పద్ధతుల్లో వెళ్ళబాకు. నాగటి మీద చెయ్యి వేసి నూనె వైపు చూచువాడు. ఆయన చెప్పాలి కాబట్టి అటు చెప్పాను. అదేదో మందట, నూనె వైపు చూచువాడు నాకు పాత్రుడు కాడు. అంటే నా మీద కోపంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చారు. ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని పెట్టి సువార్త వ్యాపారంలో వచ్చిన 3 లక్షలు తిన్నాడు అన్నారు. వాడు బాబు 3 ఈసారి కనపడితే అడుగుదాం అనుకున్నా. నూనెలో సగం నాకు హీరా. ఎంత దుర్మార్గం అండి. నాగటి మీద చేయి పెట్టి ముందుకు సాగండి. ప్రభు ఆయన బలపరిచి, గమనించారా, దేవుని ఆత్మ నడిపింపునకు, పరిశుద్ధాత్మ నడిపింపునకు పూర్తిగా విధేయుడై పౌలు చెబుతున్నాడు, అయ్యలారా ఓడ ప్రయాణం కానివ్వబాకండి. మెజారిటీ అటే చేరారు. సరే, ఇంకొక అడుగు ముందుకు వెళదాం. 27వ అధ్యాయం 11వ వచనానికి రండి. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును యజమానుడు చెప్పినదే నమ్మేడు. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు ఉపయుక్తము కాని అయినందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే గ్రీకుకు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెబితే ఎంతమంది మిగిలారు? పౌలు వైపు ఒంటరిగా మిగిలిపోయాడు. కొన్ని సందర్భాల్లో సువార్త సేవలో ఒంటరి అయిపోవలసింది. నీవు బోధిస్తున్న సంఘం కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా రావచ్చు. సత్యం కొరకు మనం నిలిచినప్పుడు వాళ్ళు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా ఒంటరిగా మిగిలిపోవడం పౌలుకి కొత్త ఏం కాదు. ఒంటరిగా ఉండి ప్రభువు కొరకు పోరాటం. మీరు సువార్త సేవ చేసేప్పుడు, కొత్తగా ప్రదేశంలో సేవ ప్రారంభం చేసినప్పుడు ఒంటరిగానే ఉంటారు. అవునా? నాకు అనుభవం ఉంది. ఒంటరిగా వెళ్ళి ప్రభు
మనకు నడిపించిన ప్రదేశంలో సేవ చేయాలి, ఒంటరి సేవ. తర్వాత ప్రభు సమకూరుస్తాడనుకోండి. ఎవరైనా అదే మనస్సుతో సేవ చేసేవారు ఉంటే మంచిది. నాకు ప్రార్థన చేస్తుండగా చదువుకునే రోజుల్లోనే మా గ్రామానికి వెళ్ళి సేవ చేయాలని ప్రభు నాకు నడిపించాడు. ఇంకా చదువుకున్నాను, ఎక్కువ చదువుకున్నాను. మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, చాలా పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ రైల్వే స్కూల్ హెడ్ మాస్టర్గా ఇస్తా ఉన్నారు మొదట్లో. ఇంకెక్కడెక్కడో ఉద్యోగాలు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉద్యోగాలు వచ్చినాయి. మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, అక్కడికి రమ్మన్నాడు 40 ఏళ్ల క్రితం. అక్కడంటే ఊరికనే వెళ్ళిపోవచ్చు ఆ రోజుల్లో. కానీ ప్రభు ఇచ్చినది నాకు ఇక్కడ నడిపించాడు. నన్ను ఉయ్యూరు వెళ్ళమన్నారు. కోటీశ్వరుడు ఒకడు పిలిచాడు నన్ను. మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తామన్నాడు. నేను అందుకు రాలేదు, పెళ్లి కోసం అన్నాను. మరి ఎందుకు వచ్చావు అన్నాడు. మీరు పెద్దోళ్ళు పిలిచారని వచ్చానన్నాడు. ఆయన భార్య వచ్చింది. మా అమ్మాయిని వివాహం చేసుకుని మీరు అమెరికా వెళ్తారు అంది. అనగానే ఇది దైవ చిత్తం కాదనిపించింది. ఎందువల్ల? గత 5-6 సంవత్సరాలుగా దేవుని ఆత్మ నడిపింపు నాకు బాగా తెలుసు. దైవ స్వరం నా హృదయంలో వినబడుతుంది. మా గ్రామంలో సేవ చేయమని దేవుడు నడిపిస్తే అమెరికా వెళ్ళమంటావా అని ఆమె వైపు తేరి చూచాను. అవునండి, మా అల్లుళ్ళంతా అమెరికా అండి. వాళ్ళకి దేవుని ఆత్మ నడిపింపు లేదండి. ఒకవేళ ఇటుందేమో నడిపింపు, వెళితే తప్పేం కాదు, వెళ్ళండి. ఒకవేళ ప్రభు వాళ్ళని నడిపిస్తే వెళ్ళండి. కానీ నా నడిపింపు అక్కడ కాదు. మా ఊర్లోనే ఉండి సేవ చేయమన్నాడు నన్ను. అన్ని వదులుకుని మా ఊరు వెళ్ళేసరికి 260 రూపాయలు ఇస్తామన్నారు గవర్నమెంట్ వాళ్ళే. 260? అక్కడే 7,000 అన్నారు, ఇక్కడేమో 260. ఏమో అమెరికా అంది. ఇంకెట్టాటి ఎన్ని వస్తాయో. కానీ దేవుని స్వరం మన హృదయంలో ఆత్మ నడిపింపు మనం విన్నాం. ఇంకెక్కడికి వెళ్ళడానికి మనస్సు లేదు. తగ్గినా పర్వాలేదు అని ఈ 260 తీసుకున్నాను. మా ఇంట్లో పనిచేసి ఆమె వచ్చింది. అయ్యగారు భోజనమా? అవునమ్మా. భోజనం పెడుతూ మా అమ్మగారు ఇక్కడ, ఇంకెవరో మా అక్కళ్ళు ఉంటే, అమ్మగారు దరిద్రుడిని ఎవరో బాగు చేయలేరండి అంది. అంటే నేను ఇవన్నీ వదులుకున్నాను. ఓహో, యోగు పరిస్థితి నాకు పట్టింది. మీ దృష్టిలో కూడా నేను తక్కువ వాడినేనా? తప్పు చేసి తక్కువ వాడవటం నేరం. కానీ ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి తక్కువ వాడుగా భావించిన పర్వాలేదు. దరిద్రుని బాగు చేయలేని దరిద్రుడా? ప్రభు నమ్మిన వాడు దరిద్రుడా? డబ్బు లేకపోయినా పర్వాలేదు, దారిద్ర్యం కాదు. మనం నమ్మినంత, మా ప్రభు నమ్మిన వాడంత ఐశ్వర్యవంతుడు ఎవరున్నాడు? ప్రభు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఐశ్వర్యాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక మనం దరిద్రులం కాదు. ఆమెకు తెలియలే. కొద్ది రోజులైన తర్వాత ఆమె ప్రభువుని నమ్ముకుంది, వడ్డిస్తోంది. మా అమ్మగారు అక్కడే ఉంది, మా అక్కగారు వీళ్ళందరూ కూర్చున్నారు. అమ్మ దరిద్రురాలా, వడ్డించు అన్నాను. ఈమెను ఎవరో కథలు పెళ్లి చేసుకుని వదిలేశాడు. తర్వాత నిండు నెలల్లో వదిలేశాడు. అందుకు దరిద్రురాలల్లా, రక్షణ లేక దరిద్రురాలు. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నా కనుక నీవు దరిద్రురాలు కాదు. ఆమె ఆ మాట కూడా అంది. అయ్యా నేను కూడా నమ్ముకున్నానుగా, తెలియనప్పుడు ఆ మాట అన్నాను, క్షమించను. ఇప్పుడు అంటాను. ఎప్పుడొకసారి అన్నావులే. లోకం కూడా మనల్ని ప్రభువు కొరకు నిలబడినప్పుడు ద్వేషిస్తుంది. ఒక్కడిగానే నిలబడాలి. ఒకవేళ నీ భార్య బిడ్డలు కూడా నిలబడతారేమో నీ పక్కన, అంతే. లోకమంతా వేరు, మన పద్ధతి వేరు. 275 మంది ఒక గుంపు అయిపోయారు, పౌలొక్కడే. ఇలాంటి సందర్భాలు రావచ్చు. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఒంటరిగా ప్రభు కొరకు నిలవలసి ఉంటుంది. పౌలు అనుభవాన్ని ఇక్కడ చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. అందరూ విడిచిపోయారు. చాలండి. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయేది. ఒంటరిగా నేను అయిపోయాను. అదే 4వ అధ్యాయం చూడండి. 4, 16, 17 చదువుదాం. నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షంగా నిలవలేదు. ఎవళ్ళే నా పక్షాన. సువార్తను కాపాడవలసిన సందర్భం వచ్చింది. నా పక్షాన ఎవరు లేరు. కొన్నిసార్లు ఒంటరి పోరాటం అవుతుంది. అయినా సత్యం కొరకు పోరాడుతున్నాం గనుక ప్రభు మన పక్షాన్ని ఉంటాడు. చదవండి. నేను అతడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరంగా ఎంతబడుతుంటుంది కాక. అయితే సువార్త పూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తమును అన్ని దేవులందరూ దాని నిమిత్తమును విని నిమిత్తమును ప్రభు నా పక్షంలో ఉండి నన్ను బలపరిచాడు. ఏ వచనం చూశారా? అద్భుతమైన వచనం. అందరూ వెళ్ళిపోయారు, ప్రభు నా పక్షమున నిలిచి. అంతే, ఆయన ఉంటే చాలు. ఒక్కొక్కడు జారుకుంటుంటే స్వార్థ కొరకు పోరాడవలసిన సమయంలో ప్రభు ఈయన పక్షాన నిలిచి నన్ను బలపరచాడు. అలాగూ ప్రభు మహిమ కొరకు ప్రభు బలపరుస్తాడు. కనుక ఒంటరైన సువార్త కొరకు, సువార్త సత్యం కొరకు మనం పోరాడాలి. మన కుటుంబం ఒక్కటే నిలవచ్చు ప్రభు కొరకు. కానీ ఒక వాగ్దానం ప్రభు ఇచ్చాడు, గుర్తుందా? వారిలో ఒంటరి అయిన వాడు, ఎన్నిక లేని వాడు కనుక ఉన్న చోటనే ప్రభు సువార్తను ఫలింప చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒంటరి అయిన వాడు 10,100. 7 అదే నాయన 53. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8:1 కూడా యేసు ఒక్కడే ఒలీవ కొండలో ప్రార్థన. సంఘంలో అందరిని రమ్మంటే ప్రార్థనకు రారు, వస్తారా? ఆరాధనకు ఎగబడి వస్తారు. నిజంగా ఏదో భక్తి ఉన్నట్టు. ప్రార్థన అనగానే దశం భాగం కూడా వస్తారు, రారు. నేను గుడికి వెళ్ళాను నా చిన్న వయసులో. మంచి విశ్వాసుల సమాజం అది. ఆదివారం అన్నాడు, రేపు బుధవారం ప్రార్థన అన్నాడు. నాకు చాలా సంతోషం ప్రార్థన అంటే. అప్పుడు సంతోషమే, ఇప్పుడు సంతోషమే. దేవుని సన్నిధిలో ఒంటరిగా సహోదరులతో కలిసి ప్రార్థించడం చాలా సంతోషం. గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేది నా హృదయాభిలాష. రోజు సమయం దొరికితే ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ విధంగా నేను ఆ గుడికి ఆదివారం వెళ్తే రేపు బుధవారం మన ప్రార్థన అన్నాడు. ప్రార్థన అంటే మంచిది. నా హృదయంలో ఉన్న అభిలాషను బట్టి మొదట వెళ్ళాను. అయ్యగారు కూడా లేడు, పాస్టర్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఆ చాపలన్నీ తీసి ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి వేసేసాను. ఆదివారం చూశాను, బాగా వచ్చారు జనం. ఆయన ఇంగ్లీష్ వాడు, లోపల నుంచి వచ్చాడు. బ్రదర్, హూ స్ప్రెడ్ దిస్ మీటింగ్ దిస్ మ్యాట్స్ అన్నాడు. ఎవరేసారు ఈ చాపలు అన్నాడు. నేనేనయ్యా అన్నాడు. ఎస్, ఫోల్డ్ దెమ్ ఆల్, మడిచేసాయి అన్నాడు. ప్రార్థన అన్నారు కదయ్యా అన్న, అందుకే మడవమన్నాడు. అన్నీ మడిచేసారు, మొదలుపెట్టా. అయ్యగారు ప్రార్థన లేదా అన్న. ఎస్, వీ హ్యావ్ ప్రేయర్ మీటింగ్, ప్రార్థన మీటింగ్ ఉంది. చిరుచాప తీసుకురా చిన్నది అన్నాడు. తెచ్చాను. యూ స్ప్రెడ్ ఇట్ హియర్, వేశాను. దిస్ ఈస్ ఫర్ మీ, ఇది నా కోసం అన్నాడు. యూ స్ప్రెడ్ వన్ మ్యాట్, ఈ చిరుచాప ఇంకోటి ఇక్కడ వేసుకో, వేశాను. దట్స్ ఫర్ యూ, అది నీ కోసం అన్నాడు. ఇంకోటి అన్నాడు, ఇటు వేశాను. అయ్యా ఏంటన్నా, ఇది నా భార్య కోసం అన్నాడు. జనం రారా అన్నారు. మన వాక్యానుసారమైన ప్రార్థన అన్నాడు. నేను చిన్నవాడిని, మీకు తెలిసినంత నాకు తెలియలే. అంటే ఏమిటయ్యా అన్న, ఎక్కడ ఇద్దరు అంతే. వర్షం అయితే వాళ్ళు రారు, మీకు అగసలు ఎక్కువైతే వాళ్ళు రారు. ఇది దౌర్భాగ్య స్థితి, సంఘాల పరిస్థితి. కనుక ప్రార్థనా పరులు కావాలని మనం ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు ఆ సంఘాన్ని గుర్తుంచుకుంటాను. వాక్య క్రమం అట. ఆరాధనకి వచ్చి ప్రార్థన కొట్టే విశ్వాస వీరులు. ఈ దౌర్భాగ్యపు సంఘ పరిస్థితి మారాలి.
అది మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి సమయంలో ఒంటరిగా మనమే ఉండొచ్చు, కానీ ప్రభు అయిన యేసు ఒంటరిగా ఉండి వేదనతో ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనకు వచ్చిన సమస్యను ఆయన ఎదుర్కొని జయాన్ని సాధించాడు. 8వ అధ్యాయంలో సమస్య పాపమందు పట్టబడిన స్త్రీ. ఆయన జీవితంలో సమస్యలేమిటి? ఏదైనా ప్రార్థన ద్వారానే జయం సాధించాడు. ఒంటరిగా ఉండి ప్రభువు నా పక్షమున నుండి నన్ను బలపరచను గనుక సింహము నోట నుండి. ఏవి భయంకరమైన ఊర్లు మనం వెళ్ళే గ్రామాలు, మనం పరిచర్య చేసే గ్రామాలు. ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్న సింహాలు, మీకేమో మోటు సింహాలు, మాకేమో కమ్యూనిస్టు సింహాలు. అన్నీ ఒకరోజు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా వేస్తారు. ఎప్పుడో చూసి పడాలి, అందులోకి వెళ్ళాలి, మనం అది కోరుకోవాలి. పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, ఏమైనా ప్రభువు కొరకు మనం త్యాగం చేయలేకపోతే తర్వాత తరం వాళ్ళకి మనం మాదిరి చూపించలేం. అందుకని ఏదో పేజీ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళమాక. అది మంచిది కాదు, అది దేవుడు మెచ్చడు. యథార్థంగా ప్రభువు పని చేద్దాం, సమస్యలు వస్తే ఎదుర్కొందాం. గమనించారా? ప్రభు సేవలో ఒంటరిగా నిలిచిపోయిన వాడు పౌలు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించిన వాడు. ఇంకా చెప్పాలి, కానీ రేపు కంటిన్యూ కొనసాగిద్దాం, సమయం ఉంది కాబట్టి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించాలని ప్రార్థన చేసి సెలవు తీసుకున్నాం. మీరు ఆ 27, 28 అధ్యాయాలు చదువుతూ ఉండండి, మన ధ్యానాన్ని కొనసాగిద్దాం.